అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ జనవరి నెల ప్రభుత్వం నుంచి కొత్తగా 5 పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయండి. ఈ సంక్రాంతికి ఏపీ ప్రజలందరికీ బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతుందండి ప్రభుత్వం. మొదటగా సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం అయితే చంద్రన్న కానుకనైతే ప్రకటించనుందండి. ఈ చంద్రన్న కానుకలో 9 సరుకులను అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి మహిళకు 2 చీరలను ఉచితంగా అందించడం జరుగుతుందండి. ఈ 9 రకాల సరుకులు ఏవి అంటే 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ బెల్లం, 1 కేజీ పామాయిల్, 100 గ్రాముల నెయ్యి, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ చక్కెర, జొన్నలు లేదా రాగులు, ఇలా 9 రకాల సరుకులను అయితే ఉచితంగా అందించనున్నారండి. వీటితో పాటుగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు 2 చీరలను అయితే ఉచితంగా అందిస్తున్నారండి. ఇక పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక కొత్త సంవత్సరం 2026 జనవరి నెలలో అమలు అయ్యే మరో పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఇంటి అవసరాల కోసం తమ డబ్బు తామే ఖర్చు పెట్టుకునేలా నెలకు 1,500 రూపాయలను అయితే అందించనున్నారండి. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ కీలకమైన తీపి కబురునైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అయితే ఇది కుల మత వర్గాలకు సంబంధం లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటు ఓసీ మహిళలకు కూడా నెలకు 1,500 రూపాయల పథకాన్ని అందించనున్నారండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని అయితే సంక్రాంతి సందర్భంగా ప్రారంభించనున్నారండి. అయితే ఈ పథకానికి ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ప్రభుత్వం నుంచి లబ్ధి అయితే పొందవచ్చండి. అయితే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అంతేకాకుండా మీ ఆధార్ కార్డులోని అడ్రస్ ఆంధ్రప్రదేశ్ది అయి ఉండాలండి. అంతేకాకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డుని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలన్నీ బీపీఎల్ కార్డు అంటే బిలో పవర్టీ లైన్, అదే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే అందించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మీ రేషన్ కార్డుకు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. మీరు ఇంకా ఈకేవైసీని చేయించుకున్నట్టయితే మీ రేషన్ దుకాణాలకు వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. మరి ఈకేవైసీ అనేది చాలా ముఖ్యమండి. రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పకుండా చేయించాలి. ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే కూడా మనకు రేషన్ కార్డుకు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం జనవరి 1వ తేదీ ఇవ్వవలసిన పెన్షన్ను ఒకరోజు ముందుగా అంటే ఈరోజు డిసెంబర్ 31వ తేదీన అయితే ఇవ్వడం జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ఇది ప్రారంభం అవుతుందండి. జనవరి 1వ తేదీ ఆప్షనల్ హాలిడే కావడంతో పెన్షన్లను 31వ తేదీనే అందిస్తున్నారండి. ఈ 31వ తేదీ అంటే డిసెంబర్ 31వ తేదీ పెన్షన్ తీసుకోలేని వాళ్ళు మళ్ళీ జనవరి 2వ తేదీన పెన్షన్ అయితే తీసుకోవచ్చండి. ఒకవేళ జనవరి 2వ తేదీ కూడా మిస్ అయినట్టయితే నెక్స్ట్ మంత్ మాత్రమే మీరు పెన్షన్ అయితే తీసుకునే అవకాశము ఉంటుంది. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్లు తీసుకొని గ్రామ వార్డు సచివాలయాలకు తీసుకెళ్ళినట్లయితే జనవరి నెలలో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించనుంది. అయితే ఫిబ్రవరి నెలలో పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. కేవలం నెలకు 200 పెన్షన్లు మాత్రమే మంజూరు చేస్తారండి. ఇక 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి వృద్ధాప్య పెన్షన్లను అయితే జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి. ఇప్పుడైతే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం లేదు. ఈ జనవరి నెలలో వృద్ధాప్య పెన్షన్లు అలాగే మిగిలిన 4,000 పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇంకా తీసుకోలేదండి. స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 15తో ముగిసిపోయిందండి. ఇక ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డు కావాలంటే గ్రామ వార్డు సచివాలయాల్లో 200 రూపాయలు కట్టినట్టయితే మీ అడ్రస్ను వాళ్ళకి ఇచ్చినట్టయితే రేషన్ కార్డులను మీ అడ్రస్కే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ మొదలు పెట్టబోయే మరో పథకం ఉచిత విద్యుత్ పథకం అండి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, చేనేత కార్మికులందరికీ కూడా ఉచిత విద్యుత్తును అందిస్తున్నారండి. ఎవరికైతే ప్రభుత్వం నుండి ఉచిత విద్యుత్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా సోలార్ విద్యుత్కు అప్లై చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెబుతోందండి. సోలార్కు మారినట్లయితే మీకు కరెంటు బిల్ అయితే కట్టాల్సిన పని లేదు. ఒకవేళ మీరు సోలార్కు మారకుండా ఉన్నట్టయితే మీరు కరెంటు బిల్ అయితే కట్టాల్సి వస్తుందండి. ఈ సోలార్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందండి. ప్రభుత్వం వారే మీ ఇంటికి వచ్చి సోలార్ ప్యానెల్స్ని అయితే బిగిస్తారు. దీని ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నారు.
ఈ పథకం ఎస్సీ ఎస్టీ చేనేత కార్మికులకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ని అయితే అందిస్తుందండి. ఇక బీసీ వాళ్లకు ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీని అయితే ఇస్తుందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి 78,000 రూపాయల సబ్సిడీ ఇస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల రాయితీని అయితే ఇస్తోందన్నమాట. ఇక జనవరి నెలలో అమలయ్యే మరో పథకం అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకంలో భాగంగా 3వ విడత డబ్బులు 4,000 రూపాయలు రైతులందరికీ అందించనున్నారండి. అలాగే పీఎం కిసాన్ ద్వారా 22వ విడత 2,000 రూపాయలు కూడా అందించనున్నారు. ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా మొత్తం 20,000 రూపాయల సాయాన్ని అంతే అందించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. దీనిలో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో 5,000 5,000గా 10,000 రూపాయలనైతే అందించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 2,000గా 2 విడతల్లో 4,000 రూపాయలు అందించింది. మొత్తం రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే 14,000 రూపాయలు అయితే చేరిందండి. ఇక కౌలు రైతులందరికీ ఈ డబ్బులు పడాలంటే రైతు గుర్తింపు కార్డు అయితే కలిగి ఉండాలండి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతు గుర్తింపు కార్డు ఉంటే మాత్రమే ఈ డబ్బులను అయితే పొందగలుగుతారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు అర్హులైన రైతుల పేర్లను అయితే ఉంచడం జరుగుతుందండి. ఏదైతే అన్నదాత సుఖీభవ 3వ విడత, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత 2,000 రూపాయలు, ఈ రెండింటిని పొందడానికి అర్హులైన రైతుల పేర్లను ఉంచడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రెండింటిలో పేరున్న వాళ్ళకు మాత్రమే 6,000 రూపాయలు అయితే పొందడం జరుగుతుందండి. గడిచిన కేబినెట్ సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడుతూ 2025లో ఏ విధంగా అయితే పథకాలన్నింటినీ అమలు చేశారో అలాగే 2026లో కూడా దిగ్విజయంగా పథకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఆడబిడ్డ నిధి పథకం కోసం ఒక కొత్త వెబ్సైట్ని అయితే చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఈ పథకాలన్నీ రావాలంటే, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ రావాలంటే మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోకి పడవన్నమాట. కాబట్టి మీ ఆధార్ కార్డును మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవడం అయితే తప్పనిసరి అండి. అలాగే మనకు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఇన్యాక్టివ్గా ఉంటాయో వాటికి కూడా డబ్బులు అయితే పడవండి. ఇక చివరిగా వచ్చేసి మనకు పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో, ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అయితే అందించనున్నారు. దీనికి పట్టాదారు పాస్ పుస్తకాలను జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అందించనున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే తెలిపారు. ఇదండి మనకు ఈ పథకాలకు సంబంధించిన అప్డేటు. ఈ జనవరి నెలలో వచ్చే పథకాలన్నీ ఇవే అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.